ఎక్స్క్యూజ్ మీ. రే మన బాలా త్రిపుర సుందర్రా, నువ్వు ఇక్కడ ఉన్నావేంట? బాలా త్రిపుర సుందరి కాదు, భారతి. ఎస్, ఐఎమ్ భారతి. వీళ్ళని తీసుకురమ్మని ఎందుకు ఫోన్ చేశావు? అసలు వీళ్ళు నీకెలా తెలుసు? బాలా త్రిపుర సుందరి అంటున్నారేమిటి? కమాన్ చెప్పు. సారీ బేబీ, చూసుకోలేదమ్మా. చిన్ని, దెబ్బ ఏమైనా తగిలిందా? చిన్ని, ఏమైంది? సంధ్య, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? ఎన్నాళ్ళంటే ఎన్నో ఏళ్ళైంది మనం కలిసి. మన కాలేజ్ డేస్ గుర్తు చేసుకుంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో, ఎస్పెషల్లీ ఆ రోజు. ఏమమ్మా ఫైర్ బ్రాండ్, ఇంత లేట్ గా వచ్చావు? లెక్చరర్ కొట్టావా? కొట్టాలా, చంపాలా? ఒక రాత్రి తనతో స్పెండ్ చేయకపోతే ఇంటర్నల్స్ లో మార్క్స్ వేయనని నా క్లాస్మేట్ ని బెదిరించాడు. బ్లడీ స్కౌండ్రల్. ఏమిటండి దీని పిచ్చి ఆవేశం? ఈ రోజు కొత్త ఉంది. ఓసారి బస్ కండక్టర్ పీకింది. దీని నడుం గిల్లాడు. ఆ మధ్య హాస్పిటల్ కాంపౌండ్ కూడా కొట్టింది. పేషెంట్ మీద రేప్ అటెంప్ట్ చేశాడు. చూడమా, నా కళ్ల ముందు గాని నా చుట్టుపక్కల గాని ఎవరైనా సరే ఆడవాళ్ల పట్ల అసభ్యకరంగా బిహేవ్ చేస్తే నేను రియాక్ట్ అవుతాను. స్టడీస్ ఎక్కడి దాకా వచ్చాయి? ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. అమెరికాలో ఎంఎస్ చేయబోతున్నాను. బిల్ గేట్స్ ఫౌండేషన్ లో స్కాలర్షిప్ కూడా వచ్చింది. 10 days లో అమెరికా వెళ్ళిపోతున్నాను. చిన్నప్పటి నుంచి నువ్వు అనుకుంటున్న టార్గెట్ రీచ్ అవుతున్నావన్నమాట. హోప్ఫుల్లీ. నా సంగతి సరే, నీ సంగతి ఏంటి? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? 2 years బ్యాక్ అమ్మ నాన్న కార్ యాక్సిడెంట్ లో చనిపోయారే. అమ్మ నాన్న ఉన్నప్పుడు అన్ని వాళ్లే చూసుకునేవాళ్లు. నాకేం తెలిసేది కాదు. ఇప్పుడు చిన్ని బాధ్యత కూడా నాదే కదా. అమ్మ నాన్న లేకుండా అనాథులైన హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఈ సొసైటీలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ల గురించి ఎవరు పట్టించుకుంటారు? వాళ్ల మంచి చెడులు ఎవరు చూస్తారు అని ఎందుకో తెలియకుండా నాకొక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ మదర్ తెరీసా ఆశ్రమం. చిన్ని, నువ్వు వెళ్ళి ఆడుకో. నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు నేను చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానే. Come on children, play time is over. Now lunch time. వెళ్ళండి, వెళ్ళి అందరూ భోంచేయండి చేయండి. Children, I said now lunch time. It's an order. ఇక అందరూ భోంచేయండి. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి
అలా అమాయకపు పిల్లలతో తెలియకుండానే 10 రోజులు గడిచిపోయాయి. నేను అమెరికా వెళ్లాల్సిన రోజు కూడా రానే వచ్చింది. సంధ్యలో పిల్లల్ని వదిలిపెట్టి వెళ్లాలనిపించలేదు. కానీ స్టడీస్ తప్పదు. ఈ 10 రోజులు ఆ పిల్లలకి నాకు మధ్య ఎంతో అనుబంధం ఏర్పడింది. హలో హలో అక్క, నాకు సింగింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ అక్క. బాగా చదువుకోయే. అలాగే ఒకసారి అక్కకి ఫోన్ ఇవ్వు. అక్క, ఫోన్ నీకు ఇమ్మంది. ఏవే ఎయిర్పోర్ట్ చేరుకున్నావా? ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉన్నానే. ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని ఆశ్రమానికి చేరిపోయారా? ఇదిగో ఇప్పుడే ప్రోగ్రామ్ ఫినిష్ అయింది. నిమ్స్ బస్ స్టాప్ లో ఆటో కోసం వెయిట్ చేస్తున్నానే. హలో హలో సంధ్య. భారతి ఏమైందమ్మా? డాడీ కార్ వెనక్కి తిప్పమనండి. నువ్వే కంగారు పడకమ్మా. డ్రైవర్ కారు వెనక తిప్పు. సంధ్య ఏమైంది? డ్రైవర్ ఫాస్ట్. Go fast! ఏమైంది? అక్క ఎక్కడ? బాలు బాలు ఏం జరిగింది బాలు? అక్కని ఎవరు తీసుకెళ్లారు? హలో, నమస్కారం సార్. అలాగే సార్, మీరు చెప్పిన తర్వాత ఇంకేముంది సార్, వెనక్కి వచ్చేస్తాం సార్. వచ్చేస్తాం సార్. నమస్తే అండి. నమస్తే. పదండి. అమ్మా, భారతమ్మా, పొద్దుటి నుంచి పిల్లలు ఏమీ తినలేదమ్మా. చిల్డ్రన్,
అందరూ భోజనానికి రండి. Children, I said, now lunch time. Children, I said, now it's dinner time. It's an order. అందరూ భోంచేయండి. వెల్కమ్ టు ఏబిఎన్ న్యూస్. నా పేరు శ్వేత. మదర్ తెరిసా అనాథాశ్రమం నిర్వహిస్తున్న సంధ్య హత్యకు గురై రోజులు గడుస్తున్నప్పటికీ కేసు విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇంతవరకు సంధ్య కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని పోలీసులు కుంటి సాకులు చెబుతుండటంతో గత కేసులాగానే సంధ్య మర్డర్ కేసు కూడా ఒక మిస్టరీ లాగే మిగిలిపోయేట్టుందని ప్రజలు భావిస్తున్నారు. పోలీసు కుక్కలు ఒక బంగ్లా వరకు వెళ్లి హంతకుడి ఆచూకీ గుర్తించినప్పటికీ పోలీసులు హంతకుడిని అరెస్ట్ చేయలేదు. సంధ్య కేసు విచారణలో పోలీసులు మీనమేషాలు లెక్కించకుండా హంతకుడిని వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భారతి, టికెట్ ఎప్పుడు బుక్ చేయమంటావు? టికెటా? ఏం టికెట్ డాడీ? అదేనమ్మా, అమెరికాకి వెళ్లాల్సిన టికెట్. చూడమ్మా, నీ ఫ్రెండ్కి అలా జరగటం వెరీ అన్ఫార్చునేట్. మాకు బాధగానే ఉంది. బట్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. నీ భవిష్యత్తు, నీ స్టడీస్ నువ్వే చూసుకోవాలి. సంధ్యను చంపిన వాడిని ఊరికమ్మ ఎక్కించేదాకా నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. భారతి, ఎవరికో ఏదో జరిగిందని నీ లైఫ్ నువ్వే స్పాయిల్ చేసుకుంటావా? నువ్వు బతకాల్సింది నీ ఫ్రెండ్ కోసమో పక్కింటి వాళ్ళ కోసమో కాదు. నీ కోసం నువ్వు బతకాలి. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నాన్న, ఎవరికో ఏదో జరిగితే నీకెందుకులే అని అంటున్నావు. అదే సంధ్య స్థానంలో నేనుంటే, అదే నాకు జరుగుంటే? అమ్మా భారతి, చూసావా నీ కూతురు అనేసరికి రియాక్ట్ అయ్యావు. ఎవరో కన్న కూతురికి జరిగితే నువ్వు రియాక్ట్ అవ్వవు. అదే తప్పు. సొసైటీ అంటే గేటెడ్ కమ్యూనిటీ కాదు. లైఫ్ అంటే క్లోజ్డ్ అపార్ట్మెంట్ కాదు. ఉదయాన్నే డోర్ ఓపెన్ చేసి నీ పని మీద నువ్వు వెళ్లిపోయి మళ్లీ సాయంత్రం నీ అపార్ట్మెంట్ లోకి దూరిపోయి తలుపులు బిడాయించుకుని లోపలుంటా. నీ పక్క ఫ్లాట్ లో, నీ ఎదురు ఫ్లాట్ లో ఎవరున్నారో కూడా నీకు తెలీదు. నీ చుట్టుపక్కల ఎవరు బతుకున్నారో ఎవరు చేస్తున్నారో కూడా నీకు అక్కర్లేదు. నీకు నువ్వే ముఖ్యం. నువ్వు, నీ పెళ్ళాం, నీ పిల్లలు. దాట్స్ ఆల్. కుచించుకుపోతుంది ఈ వ్యవస్థ. కానీ నేనలా ఉండలేను. అది నా వీక్నెస్. ప్రపంచాన్ని నేను ఉద్ధరించనక్కర్లేదు. కానీ నా చుట్టూ జరిగే విషయాలకు నేను రియాక్ట్ అవుతాను. నేను ఆలోచిస్తా. చనిపోయిన నా స్నేహితురాల గురించి, తన ఆశయాల గురించి, ఆశ్రమం గురించి, ఆశ్రమంలో ఉన్న పిల్లల గురించి నేను ఆలోచిస్తా. దిక్కులేని అనాథ పిల్లలు బిక్క మొహాలేసుకుని దూరమైపోయిన ఆ భరోసా తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఆ భరోసా నేనవుతాను. ఆ అండ నేనవుతాను. ఆ సంజయ్ నేనవుతాను. నీకెంతో భవిష్యత్తుందమ్మా. ఇంకొకసారి ఆలోచించు. నాకంటూ ఇంకా వేరే భవిష్యత్తు లేదమ్మా. సంజును చంపిన వాడిని ఉరికమ్మ ఎక్కించటమే నా భవిష్యత్తు. హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, సంజును చంపిన హంతకుడిని, పోలీస్ కమిషనర్, హోమ్ మినిస్టర్, సంజును చంపిన హంతకుడిని, సంజును చంపిన హంతకుడిని. ఏమిటయ్యా గోల? అదే సార్,
ఆ సంధ్య మర్డర్ కేసు విషయంలో మహిళా సంఘాలు ధర్నా చేస్తున్నాయి సార్. ఏం కావాలంట వాళ్ళకి? వాళ్ళ తరఫున ఎవరైనా లోపలికి పిలవండియా. ఓకే సార్. నమస్తే సార్. ఏమిటమ్మా ఇది? లోపల ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఏమిటి బయట మీ గోల? అసలు ఏమిటి మీ ప్రాబ్లం? మీరే సార్. నేనా? అవును సార్, మన దేశంలోనే చెత్త హోమ్ మినిస్టర్ మీరే. ఒక టీచర్ అసమర్థుడైతే స్టూడెంట్ చెడిపోతాడు, ఒక డాక్టర్ అసమర్థుడైతే పేషెంట్ చనిపోతాడు. కానీ మీలాంటి ఒక అసమర్థుడు హోమ్ మినిస్టర్ అయితే స్టేట్ భ్రష్టు పట్టిపోతుంది సార్. ఏంటి? ఏంటయ్యా ఇది? ఇందాన్ని చూస్తున్నాను. హోమ్ మినిస్టర్ గారి ముందు పోలీస్ ఐఆర్ అఫీషియల్స్ ముందు ఎలాగైనా మాట్లాడేది? పోలీసా? పోలీసుని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? జూన్ 21 అర్ధరాత్రి సంజయ్ అనే అమ్మాయి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేయబడింది. రోజులు గడిచిపోతున్నాయి, హంతకుడు దొరకలేదు, ఒక క్లూ కూడా దొరకలేదు. ఒక్కడిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ఏం చేస్తున్నారు మీరు, మీ పోలీస్ డిపార్ట్మెంట్? ఇంత జరిగినా మీరేవీ పట్టించుకోవడం లేదు. మీకు చేత కాకపోతే చెప్పండి, హంతకుడిని నే పట్టేస్తా, సాక్ష్యాలు సంపాదిస్తా, కోర్టుకి ఈడుస్తా, ఉరికమ్మ మెక్కిస్తా.